కృతజ్ఞతా బలి పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియజనమా త్వరపడి రండి ప్రియజనమా రండి వేరండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు వేగులు పొగడండి రండి వేరండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు వేగులు పొగడండి కృతజ్ఞతా బలి పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి కృతజ్ఞతా బలి పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. ఏలూరు మేత్రస్థనం సెయింట్ తెరీసా విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిర్దాతలు శ్రీమతి ఇట్టా నిర్మల శౌరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మనవళ్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు క్రీస్తుశేషులు ఇట్టా శౌరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ సెయింట్ జేవియర్స్ స్కూల్ వారి యొక్క ఆత్మలకు మరియు తూలూరి అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి శ్రీమతి ఇట్టా నిర్మల శౌరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడినవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. కాంతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గొంతకల్ విచారణ 19వ పుట్టినరోజు జరుపుకుంటున్న పి అవినాష్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఓజే శౌర్యులు పి రోసి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మన ప్రత్యేక ఉద్దేశములు ఈ దివ్య బలి పూజలో జోడించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత బోనిఫేస్ వారి యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. ఆయన పీఠాధిపతిగా వేద సాక్షిగా ఆయన మరణించినట్లు మనకు తల్లి తిరుసభ తెలియజేస్తుంది. ఆయన క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తరిల్ల చేసెను. ఆయన క్రీస్తు ప్రభువును గురించి ఎంతగానో ప్రకటించి వేద సాక్షిగా ఆయన మారిపోయి ఉన్నాడు. ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే మృతుల పునరుత్థానం గురించి సంభాషణ జరుగుతూ ఉంది. మృతుల పునరుత్థానం ఉన్నదా లేదా మనలో కూడా ఎంతోమంది ప్రశ్నిస్తుండవచ్చు. కానీ క్రీస్తు ప్రభు పునరుత్థానమయ్యి మృతులకు పునరుత్థానం అయింది అని ఉన్నది అని ఆయన నిరూపించి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము, క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్న మనము మృతులకు పునరుత్థానం ఉన్నదని విశ్వసించాలి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సువార్త ప్రచారకుడును వేద సాక్షియునైన పునీత బోనిఫెసు క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తరిల్ల చేసేను. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా క్రైస్తవ విశ్వాసమునందు స్థిరముగా నిలిచి మా క్రియల ద్వారా విశ్వాసమునకు సాక్ష్యముగా ఉండునట్లు అనుగ్రహింపుము. మీతోనో పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింప చేయవలేను. మొదటి పఠనము. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు యేసునందున్న జీవమును గురించి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు నా ప్రియపుత్రుడగు తిమోతికి వ్రాయునది. తండ్రి దేవుని నుండి మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరము, సమాధానము. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణములతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను. అందువలననే నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలేనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. అపోస్తులునిగా
బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను నీ వైపు నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. కన్నులెత్తి ఉన్నాను. ప్రభు, స్వర్గమునందు ఆసీనుడైన వాడా, సేవకుల కన్నుల యజమానుని చేతి మీద ఉన్నట్లు నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. అందరూ నేను నీ వైపు నేను నీ వైపు కన్నులు ఎత్తి ఉన్నాను. కన్నులు ఎత్తి ఉన్నాను. చెలికత్తె కన్నుల యజమానురాలి చేతి మీదను నిలిచి ఉండునట్లే మన దేవుడైన ప్రభు మనలను కరుణించు వరకును మన కన్నులను ఆయన మీద నిలిపి ఉంచుదము. అందరూ నేను నీ వైపు నేను నీ వైపు కన్నులు ఎత్తి ఉన్నాను. కన్నులు ఎత్తి ఉన్నాను. ప్రధానయాజకుడా ప్రభువా యేసయ్యా, ప్రణమెల్లిని సన్నిధి స్తుతియాగమైపోయేదా, స్తుతియాగమైపోయేదా. సజీవయాగమునా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయ్యా, సర్వత్రితో నడుపుమయ్యా. సర్వోన్నతుడా సంధించుమయ్యా, సర్వత్రితో నడుపుమయ్యా. సర్వోనివసరుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము వచనములు 18 నుంచి 27 వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సదుకయులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానం లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానం కలగజేయవలేనని మోషే ఆజ్ఞాపించను కదా. ఒకానొకడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెళ్ళాడి సంతానం లేకయే మరణించెను. రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను, కానీ అతడు సంతానం లేకయే మరణించెను. మూడవ వానికి ఆ గతియే పట్టెను. అట్లే ఏడుగురుకును సంభవించెను.
తుట్టతుదక్కు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహం ఆడిరి కదా, పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య ఆగును అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరగక పొరబడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు, పరలోకమందలి దూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇస్సాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాం. పునరుత్థానము అంగీకరింపని కొంతమంది సదుకయులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు విశ్వసించారు. కానీ సదుకయులు కొంతమంది పునరుత్థానము లేదని చెప్తున్నారు. పునరుత్థానము లేదు అని వారు చెప్తూ వారు విశ్వసించడం లేదు. వారు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఒకడు సంతానం లేక మరణించినట్లయితే మరి అతని భార్యను అతని సహోదరుడు వివాహం ఆడాలని మోషే ధర్మశాస్త్రం అని చెప్పి ఉన్నాడు కదా. మరి ఆ విధంగా 7 ఆమెను వివాహం ఆడి 7 సంతానం లేక మరణించి ఉన్నారు. తుదకు ఆ స్త్రీ కూడా మరణించి ఉన్నది. మరి పునరుత్థాన సమయమున ఆమె ఎవరి భార్యాగును అని వారు ప్రశ్నించారు. ఇది ప్రశ్న. కానీ ప్రభు వస్తున్న సందేశము సమాధానం ఏమిటంటే, పునరుత్థాన సమయంలో ఎలాంటి సంబంధాలు ఉండవు, వివాహం అనేది ఉండదు. అందరూ కూడా దేవదూతలుగా మారిపోతారు. అది ప్రభు మనకు వస్తున్న సమాధానం. అందరూ దేవదూతలుగా మారిపోయి ఉంటారు. మరి పునరుత్థానమైన పిదప మానవులు వివాహం చేసుకొనరు, వివాహం చేయబడరు, పరలోకములందరి దూతల వలె వారు ఉంటారు అని సమాధానం తెలియజేస్తున్నారు. ప్రభు మోషే యొక్క సందేశాన్ని వివరిస్తూ, నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇస్సాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని ఆయన ఆ యొక్క సందేశాన్ని వివరిస్తూ మృతుల పునరుత్థానం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఆయనకు అందరూ సమానమే. ఆయన అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఆయన ముందు అందరూ సమానమే. పౌలు గారు చక్కగా వివరిస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసినట్లయితే, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెట్టబడినని కదా మన సందేశం. అంటే క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని మన యొక్క సందేశం. కానీ మరి మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎట్లా చెప్పుచున్నారు? యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడు, కానీ మీలో కొంతమంది ఆ పునరుత్థానం లేదని ఏ విధంగా చెప్పుచున్నారు? అదే నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనియే కదా దాని అర్థం. మరి పునరుత్థానం లేదంటే యేసు ప్రభు మరణాన్ని జయించి పునరుత్థానం కాలేదనే దాని అర్థము. కానీ క్రీస్తు ప్రభు మరణించి తిరిగి పునరుత్థానం అయ్యాడు కాబట్టి మనకు ఆదర్శంగా ఉన్నాడు. మనము కూడా మరణించిన వారందరం కూడా ఒకరోజు పునరుత్థానం అవుతామని ప్రభు సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో, మృతులైన మీ ప్రజలు జీవింతురు, చనిపోయిన వారికి ప్రభు ప్రాణమునొసగును. మృతులైన వారందరూ కూడా ఒకరోజు సజీవంగా లేవనెత్తబడతారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, చనిపోయిన వారు సజీవులుగాను నిత్య జీవాన్ని పొందుకుంటారు ఒకరోజు అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయం ఆసన్నమవుచు ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఆ గడియ సమీపించుచున్నది, అప్పుడు సమాధుల్లోని వారు ఆయన స్వరమును విందురు అని
పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఆ గడియ కానీ ఆ సమయం ఏ విధంగా ఉందంటే సమాధుల్లో ఉన్నవారు కూడా ఆయన వస్తున్నప్పుడు ఆ స్వరాన్ని ఆలకిస్తారు అని చెప్పి మృతులకు పునరుత్థానం ఉందని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే పౌలు గారు ఈ విధంగా అంటున్నారు. పితయగు దేవుని నుండి మన ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృప, కనికరము, సమాధానము. ఎల్లప్పుడూ ఆయన మరి ఈ యొక్క ప్రవచన పలుకులను పలికి ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ సంఘాని కోసము ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికి వందనాలు సమర్పిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవంగా ఉంచవలేనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దీని యొక్క అర్థం ఏమిటి అంటే పూర్వకాలంలో ఎంతోమంది మరి రాజులు, ప్రవక్తలు కూడా హస్త నిక్షేపణం ద్వారా అభిషేకించబడ్డారు. పౌలు గారు కూడా మరి కొంతమంది విశ్వాసులను హస్త నిక్షేపణం చేసి అభిషేకించున్నాడు. ఆ అభిషేకాన్ని మీరు పోడగొట్టుకోవద్దు, అభిషేకాన్ని నిలుపుకోవాలి అని ఆయన జ్ఞప్తికి తెస్తూ ఉన్నాడు. ఆ అభిషేకం ఏమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకము. ఆ ఆత్మ మనలను పిరికి వారిని చేయదు. ఆ ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమును అనువాణితో మనల్ని నింపుతూ ఉంది, శక్తిని ఒసగుతూ ఉంది. ప్రభువుకు సాక్షులుగా ఉండాలని ఆ ఆత్మ మన కోసం నేర్పిస్తూ ఉంది. ఆయన మనలను తన ప్రజలుగా పిలిచెను. అపోస్తులుగా, బోధకులుగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. ఆయన అపోస్తులుగా ఉన్నాడు, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను, నేను ఎరిగి ఉన్నాను. క్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మనము కూడా ఆయనను ఎరిగిన వారమై ఉండాలి, ఆయన శక్తిని ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మృతుల పునరుత్థానం అనేది ఉన్నది. నీవు విశ్వసించినా విశ్వసించకున్నా మృతులు ఒకరోజు సజీవంగా లేపబడతారు, తీర్పు తీర్చబడతారు అని క్రీస్తు ప్రభు మనకు సందేశాన్ని ఒసుగుతున్నారు. కాబట్టి ఈ జీవితము, ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నామో దానిని బట్టి మనకు ప్రతిఫలం పరలోకంలో లభిస్తుందని ప్రభు పునరుత్థాన ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము కూడా గట్టిగా ప్రభు యొక్క పునరుత్థానం విశ్వసించాలి, పునరుత్థాన ప్రభును ప్రకటించాలి అని ఈ కృప కోసం దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సమర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసములా ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసములా ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. హృదయ తోటలో విరగాసిన ఫలములు నీ కరుణ కరములతో స్వీకరించుమా. మా హృదయ తోటలో విరగాసిన ఫలములు నీ కరుణ కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా, నీ దివ్య అర్పణగా స్వీకరించుమా, నీ
దివ్యార్పణగా స్వీకరించుమా. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసములా ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువా తమ నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించి కానుకలను మీ ఆశీస్సులతో పవిత్ర పరపము. వేద సాక్షి అయిన పునీత బోనిఫేస్ మీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగి ఉండెను. క్రీస్తు ద్వారా మా హృదయములను మీ ప్రేమతో ప్రజ్వలినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోడున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత బోనిఫేస్ క్రీస్తు వలె మీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు మీ మహాకార్యం ప్రత్యక్షమవుచున్నవి. బలహీనులకు నీ శక్తినొసగి మీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వారు మీకు ఉత్తమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహింపుము. కావున స్వర్గపు శక్తులతోనూ ఏకమై మేము భూమిపై మేము నిరతము పూజించుచు మీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేం చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునైవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలుభరమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతా నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం బంధు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియకు మరియమ్మతోనూ, పుడిత జోజప్ప గారితోనూ, పుడిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పూజింపబడును గాక. మీ రాజ్యం మాకొచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్తాన్ని ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక
ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము మసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము మసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములో తానై భోజను ఆయనే మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజము ఆయనే మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ చేయనట్టు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నేల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యములందు పాల్గొనిన మమ్ము వేద సాక్షి అయిన బోనిఫెస్ వలె ధైర్య సాహసం కలిగి ఉన్నట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము మీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయుచు బాధలందు కూడా విజయమును పడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది.
వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి